రాత్రి 2 గంటలకు తెరుచుకునే తలుపు. వీడని మిస్టరీ. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి. వీడియో చివరిలో చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. ఇది అసలు రియలా లేకపోతే అబద్ధమా అని కామెంట్ చేయండి. ఒక పాత ఇంట్లో ప్రతి రాత్రి సరిగ్గా 2 గంటలకు ఒక గది తలుపు తనంతట తానే తెరుచుకుంటుంది. ఆ ఇంట్లో ఉండటానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరూ కూడా రాత్రి మెట్లపై ఎవరో నడుస్తున్నట్టు శబ్దం విన్నామని చెప్పారు. ఒక వ్యక్తి మాత్రం అసలు నిజం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతను ఇంట్లో కెమెరాలు పెట్టి రాత్రంతా రికార్డ్ చేశాడు. ఆ ఇంట్లో ఉదయం వీడియో చూసినప్పుడు 2 గంటల 3 నిమిషాలకు కెమెరాలో కనిపించిన దృశ్యం అతన్ని షాక్ చేసింది. అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది? ఒక పాత ఇల్లు ఉండేది. ఒక చిన్న పట్టణానికి కొంచెం దూరంలో ఒక పాత ఇల్లు ఉండేది. చాలా సంవత్సరాలుగా ఆ ఇల్లు ఖాళీగానే ఉంది. ఇంటిని అమ్మకానికి ఎవ్వరు పెట్టినా ఎవ్వరు కొనడానికి ముందుకు వచ్చేవారు కాదు. ఒకరోజు ఏం జరిగిందంటే, స్థానికులు మాత్రం ఆ ఇంటి గురించి ఒక వింత విషయం చెప్పేవారు. రాత్రి 2 గంటల తర్వాత ఆ ఇంటి దగ్గరకు వెళ్ళకండి. ఎందుకు అని అడిగితే ఎవరు స్పష్టంగా సమాధానం చెప్పేవారు కాదు. ఎందుకంటే అందరికీ చాలా దడ పుట్టించేది ఆ స్టోరీ. మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్ట్ గా ఉంటది. హర్రర్ వీడియోస్ ఎక్కువగా చూసే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుందండి. నెక్స్ట్, ఆ ఇంట్లో పై అంతస్తులో ఒక చిన్న గది ఉంది. ఆ గదికి తాళం వేసి ఉంటుంది. కానీ ప్రతి రాత్రి సరిగ్గా 2 గంటలకి ఆ తలుపు తెరుచుకునే శబ్దం వినిపించేది. తలుపు తెరిచిన తర్వాత లోపల నుంచి ఏమీ కనిపించేది కాదు. కానీ కొన్ని నిమిషాల తర్వాత తలుపు మళ్ళీ మూసుకుపోయేది. ఈ విషయం గురించి తెలిసిన వాళ్ళు ఆ ఇంటికి చాలా దూరంగా ఉండేవాళ్ళు. చాలా అంటే చాలా భయపడిపోయే వాళ్ళండి. ఆ ఇంటి వైపు చూడాలన్నా కూడా కరెక్ట్ గా అదే సమయం చూసి 2 గంటలకే ఎందుకు తలుపు కొట్టుకుంటుంది, ఇంకా మిగతా టైంలో ఎందుకు? ఎక్కువగా అంటే ఆ ఇంట్లో దెయ్యం ఉందా, లేకపోతే ఎవరైనా డోర్ తీస్తున్నారా ఆ పాడింట్లో అని అందరికీ అయితే డౌట్ వచ్చేదండి. కానీ అసలు విషయం తెలుసుకోవాలని ప్రయత్నించాడు. ఒక యువకుడు ఈ విషయం విని ఆసక్తి చూపించాడు. చాలా ఇంట్రెస్ట్ గా ఈ విషయంపై తలపెట్టాడు. దీనంతా ఎవరో కల్పించిన కథే కావచ్చు, నిజమేంటో నేను తెలుసుకుంటాను అని ముందు అడుగు వేశాడు. ఇది ఎవరో చేస్తున్నారేమో, ఏం జరుగుతుంది అనే విషయంపై నేను ఎలాగైనా తెలుసుకొని సాధిస్తాను అని అయితే ఆ అబ్బాయి చెప్పాడు. కానీ అతను ఒక రాత్రి ఆ ఇంట్లోకి వెళ్ళాడు. కరెక్ట్ గా 2 గంటల సమయంకి ఆ యువకుడు ఆ ఇంట్లోకి వెళ్ళాడు. తనతో పాటు కెమెరా, టార్చ్ లైట్ కూడా తీసుకువెళ్ళాడు. ఇంట్లోని ప్రతి గదిని పరిశీలించాడు. ఆ పాడింట్లో ఏమీ అనుమానంగా కనిపించలేదు. చాలా సింపుల్ గా ఎటువంటి శబ్దాలు కూడా లేకుండా కనిపించింది ఆ ఇల్లు. చివరికి పై అంతస్తులోని ఆ గది ముందు కెమెరా పెట్టాడు. కరెక్ట్ గా ఏ సమయానికి కెమెరా పెట్టాడంటే అర్ధరాత్రి 1:50 పెట్టాడు. అతను కెమెరా ముందు కూర్చొని తలుపును చూస్తూనే ఉన్నాడు. కానీ అతనికి ఎటువంటి భయం కూడా లేదు. చాలా ధైర్యంగా ఉన్నాడు. అదే నేనే కనుక ఆ ప్లేస్ లో ఉంటే భయపడిపోతాను. రాత్రి సరిగ్గా 2 గంటలు చూపించింది. ఆ ఇంట్లో ఆ యువకుడు గడియారం పెట్టుకున్నాడు కదా, వాచ్. ఆ వాచ్ లో కరెక్ట్ గా 2 గంటలు చూపించింది సమయం. అప్పుడు క్లిక్ అని మోగింది. తలుపు కొద్దిగా కదిలింది. అలాగా కదులుతుంటే ఆ యువకుడు ఒక్కసారి లేచి నిలబడ్డాడు. ఇంకా అతనికి ఏం చెయ్యాలో కూడా కాలు చేతులు అస్సలు ఆడడం లేదు. చాలా భయపడిపోతున్నాడు. ఆ యువకుడు ఒక్కసారిగా లేచి నిల్చొని తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. అక్కడ చూస్తే ఎవ్వరూ లేరు, మనుషులు కూడా. అతను టార్చ్ లైట్ వెలిగింది. గదిలోకి చూశాడు. ఖాళీ గది కనిపించింది. కానీ డోర్ ఓపెన్ అయింది. అంటే ఇది దెయ్యమా లేకపోతే ఏంటి అని అయితే అబ్జర్వ్ చేశాడు. కానీ ఆ అబ్బాయి అయితే అస్సలు భయపడలేదు. ఇది నిజంగా. అతని వెనుక నుంచి మెట్లపై ఎవరో నడుస్తున్నట్టుగా శబ్దం వినిపించింది. అతను వెంటనే ఒక్కసారి భయపడిపోయాడు. ఒక్క అడుగు, 2 అడుగులు, 3 అడుగులు అతను వెంటనే వెనక్కి తిరిగి చూశాడు. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. ఎంత భయంకరమైన విషయం అంటే ఇది
ఇంకా వీడియో చివరిలో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దయచేసి స్కిప్ చేసి ఎవరు చూడకండి. మళ్ళీ మరుసటి రోజు ఆ రాత్రి ఏమీ జరగలేదని భావించి అతని ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కానీ ఉదయం కెమెరా రికార్డింగ్ చూడాలని అనుకున్నాడు. వీడియోను 2 గంటల దగ్గరికి తీసుకువెళ్ళాడు. మొదట తలుపు తెరుచుకోవడం కనిపించింది వీడియోలో. తర్వాత యువకుడు గదిలోకి వెళ్ళాడు. అంతా సాధారణంగా ఉంది. కానీ 2 నుంచి 3 నిమిషాలు 2 గంటల 3 నిమిషాలకు కెమెరా వెనక భాగంలో ఒక నల్లటి నీడ కనిపించింది. ఆ నీడని చూడగానే ఆ అబ్బాయికి గూజ్ బంప్స్ వచ్చాయి. వెంటనే ఇది ఖచ్చితంగా దెయ్యం అని ఫిక్స్ అయిపోయాడు. ఆ నీడ నెమ్మదిగా మెట్ల దగ్గరికి వచ్చి నెమ్మదిగా గదివైపు అయితే చూసింది. ఎటువంటి శబ్దాలు లేకుండా ఈ నల్లటి నీడ, అసలు ఏంటి నల్లటి నీడ, దెయ్యమా లేకపోతే ఇంకేంటి అనే విషయం కోసం చర్చ జరిగింది అక్కడ. కానీ అంతా సాధారణంగా ఉంది. ఆ నీడ నెమ్మదిగా మెట్ల దగ్గర నుంచి గదివైపు కదిలింది కదా. యువకుడు వెంటనే వీడియోను ఆపేశాడు. ఎందుకంటే ఆ సమయంలో అతని కెమెరా ముందు నిలబడి ఉన్నాడు. అంటే కెమెరాలో కనిపించిన ఆ నీడ అతను కాదు. ఇక్కడ ఆ అబ్బాయి చాలా భయపడిపోయాడు ఫస్ట్. ఇందులో పాత రహస్యం ఏంటంటే అతను ఈ విషయం తెలుసుకోవడానికి ఆ ఇంటి గురించి పాత రికార్డులు వెతికాడు. అప్పుడు ఒక పాత వార్తా కథనం కనిపించింది. సుమారు 200 సంవత్సరాల క్రితం అదే ఇంట్లో ఒక వ్యక్తి అర్ధరాత్రి సమయంలో అదృశ్యమయ్యాడని ఆ వార్తలో ఉంది. అప్పుడు ఒక పాత వార్తా కథనం కనిపించింది ఆ అబ్బాయికి. సుమారు 20 సంవత్సరాల క్రితం అదే ఇంట్లో ఒక వ్యక్తి రాత్రి సమయంలో అదృశ్యమయ్యాడని ఆ వార్తలో ఉంది. అంటే అర్ధరాత్రి సమయంలో ఆ ఇంట్లో ఒక మనిషి అయితే చనిపోయారంట. ఆ వ్యక్తిని ఎంత వెతికినా కనుగొనలేకపోయారంట ఆ చనిపోయిన వ్యక్తిని. మరింత విచిత్రమైన విషయం ఏంటంటే అసలు అక్కడ ఏం జరిగిందంటే ఆ వ్యక్తి అదృశ్యమైన రోజు కూడా రాత్రి 2 గంటల సమయమే. చివరి ట్విస్ట్ చూడండి, చాలా మెరాకిల్ గా ఉంటుంది. యువకుడు మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళాడు. ఈసారి ఆ గదిని పూర్తిగా పరిశీలించాడు. గోడ వెనక ఒక చిన్న రహస్య ప్రదేశం కనిపించింది. అందులో ఒక పాత పెట్టె ఉంది. పెట్టె తెరిచినప్పుడు అందులో ఒక పాత ఫోటో కనిపించింది ఆ అబ్బాయికి. ఆ ఫోటోలో ఆ ఇంట్లో 20 సంవత్సరాల క్రితం అదృశ్యమైన వ్యక్తి ఉన్నాడు. అసలు ట్విస్ట్ ఇప్పుడే బయటపడ్డది. ముందు ఆయన ఆ గ్రంథాలయంలో చూసినప్పుడు కనిపించలేదు. ఆ తర్వాత 20 సంవత్సరాల క్రితం అదృశ్యమైన వ్యక్తి ఉన్నాడు ఆ ఫోటోలో. కానీ ఫోటో వెనుక రాసిన తేదీ చూసి యువకుడు షాక్ అయ్యాడు. ఆ ఫోటో తీసిన తేదీ ఆ వ్యక్తి అదృశ్యమైన తర్వాతి రోజు మాత్రమే. అయితే ఆ ఫోటో ఎవరు తీశారు? ఆ వ్యక్తి నిజంగా ఎక్కడికి వెళ్ళాడు? అసలు బ్రతికే ఉన్నాడా లేకపోతే చనిపోయాడా? రాత్రి 2 గంటలకు తలుపు ఎందుకు తెరుచుకుంటుంది డైలీ? ఆ వ్యక్తి నిజంగా ఎక్కడికి వెళ్ళాడు? ఇలా అయితే ఈ వీడియో చివరిలో ట్విస్ట్ ఏంటంటే ఈ సంఘటనకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం అయితే లేదండి. అస్సలు ఎన్ని ఆధారాలు వెతికినా ఇప్పటికీ అయితే అసలు రహస్యం తెలియలేదు. ఆ ఇంట్లో నిజంగానే ఏదైనా అతీంద్రియ సంఘటన జరుగుతుందా లేదంటే ఏమైనా జరుగుతుందా అనే విషయం కోసం అయితే ఇంకా కనుగొంటున్నారు. లేక ఎవరో కావాలనే ఈ మిస్టరీని సృష్టించారా? మీకు ఏమనిపిస్తుంది? ఆ కెమెరాలో కనిపించిన నీడ ఎవరిది? మీ థియరీని ఈ కామెంట్ లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఆసక్తికరమైన మిస్టరీ కథల కోసం ఆమ్ని ఫ్యాక్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ లో ఇంకా చిన్నగా అడుగుతున్నాను, ఇలాంటి మిస్టరీ కథల కోసం మీకు గనక నచ్చుంటే ఈ వీడియోని చిన్న లైక్ చేయండి. ఇంకా చాలా చాలా వింత వింతగా చూడాలనిపిస్తుంది కదా మిస్టరీ కథల కోసం. వాళ్ళకైతే చాలా ఇంట్రెస్ట్ గా చూస్తారు. దయచేసి ఇంతసేపు చూసారు కదా, చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. లాస్ట్ లో ప్రతి ఒక్కరికి స్మాల్ రిక్వెస్ట్ అండి. ఈ మిస్టరీ కథ మీకు ఏమనిపించిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకి వస్తాను. అది వింటే చాలా మెరాకిల్ గా మీకు ఉంటుంది. ఇది మీరు చూడాలనుకుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఓకే గైస్, ఇదే అయితే ఈరోజు వీడియో.
చెప్పాను కదా వీడియో నచ్చుంటే లైక్ చేయండి అని. ఆమ్ని ఫ్యాట్స్ తెలుగు ఇది గనక మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు